హలో గైస్. మేము దుబాయ్ వచ్చిన వెంటనే ఒక హోటల్‌కి అయితే చెక్ ఇన్ అయ్యామనమాట. 2 డేస్ తీసుకున్నాం హోటల్. హోటల్ ఎలా ఉంటుంది, రూము అయన్నీ చూపిస్తాను మీకు. సో, ఫస్ట్ అయితే మనకి కార్డ్ ఒకటి ఇస్తారు. అండ్ ప్రాసెస్ అంతా మీకు లోపల చూపిస్తాను. సో, లెట్స్ గో. హోటల్ లోపలికి వెళ్ళిపోయి అసలు రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా ఇక్కడ ట్యాప్ చేస్తే మనకు కార్డ్ ఇస్తారు వాళ్ళు. ఇలా ఇక్కడ ట్యాప్ చేస్తే మనకైతే అన్లాక్ అవుద్దనమాట డోర్ మొత్తం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇలా లాక్ అయిపోద్దా మనకి డోర్. బయట నుంచి అయితే తీయడానికి ఉండదు, ఓన్లీ కార్డ్తోనే యాక్సెస్ ఉంటుంది. లోపల ఎవరైనా ఉండిపోయారు అనుకో, అప్పుడు మనం అన్లాక్ చేయడానికి ఉంటుంది. వెల్కమ్ టు అవర్ రూమ్. దుబాయ్లో ఫస్ట్ మేము వచ్చిన వెంటనే ఇక్కడ హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే ఇది కబోర్డ్స్ అనమాట. ఇక్కడ మనకి బట్టలు కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్గా లైట్స్ అవి వెలుగుతాయి అనమాట. కబోర్డ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఇవిగోండి టోటల్గా 2 కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడైతే లాకర్, మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం పెట్టేసి నెంబర్ పెట్టేసి ట్యాప్ చేసుకుంటే మన లాకర్లో లాక్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇది నెక్స్ట్ ఏంటి, వాష్రూమ్స్. ఇవ్వండి వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ. సో ఇవన్నమాట వాష్రూమ్స్. ఇవేమో సింక్, కమోడ్. అండ్ ఇక్కడైతే మనకి ఓన్లీ షవర్దే ఉంటుంది, పైప్. మనకి ట్యాప్స్ లాంటివి ఉండదు మన ఇండియన్ వెర్షన్ టైప్లో. అండ్ మనకి టవల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇది మేముంటున్న హోల్ రూమ్. ఎవ్రీడే మార్నింగ్ వచ్చి రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసి ఎక్కడికక్కడ సర్దేసి వెళ్తారు. 2 బెడ్స్, ఇక్కడ 2 బెడ్స్ ఇచ్చారు, ఇద్దరైతే ఉండొచ్చు. అండ్ ఇది వచ్చేసి సెంట్రల్ ఏసీ, మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే దుబాయ్లో హీట్ అదే మనకి ఎండలు అవి ఎక్కువ ఉంటుంది కదా, ప్రతిదానికి సెంట్రల్ ఏసీ ఉంటుంది అనమాట ఇక్కడ. మనం ఇక్కడైతే టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే టీవీ, ఒక టీవీ కూడా మనకి ఇచ్చారు. అండ్ ఇది కూర్చోవడానికి మంచిగా. ఈ టేబుల్ పైన మనకి ఛార్జింగ్ సాకెట్స్ అవన్నీ ఉంటాయి. కావాలంటే వెయిట్ చేసుకోవడానికి మనకి కెటల్ కూడా ఉంది. ఇదంతా కూర్చోవడానికి ఎదర మిర్రర్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ మెన్యూ కార్డు ఇవన్నీ ఉంటాయి అనమాట. అండ్ దీంతో పాటు మనకి ఏమన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు, ఫుడ్స్ ఏమన్నా అని హోటల్లోంచి. మేమైతే హోటల్లో అయితే మేము ఆర్డర్ ఏం చేయలేదు, బయట తెచ్చేసుకున్నాం ఫుడ్ అంతా అని. నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్, మినీ ఫ్రిడ్జ్ అనమాట. ఈ ఫ్రిడ్జ్లో మనం ఏమైనా పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్స్ అవి. సో ఇది మినీ ఫ్రిడ్జ్. లైటింగ్ సెటప్ అంతా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇస్తారు. సో ఇప్పుడు మనమైతే మెయిన్ వ్యూ, హోటల్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇదనమాట మేము ఉన్న హోటల్ రూమ్ వ్యూ. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనకి స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఎయిర్పోర్ట్ దగ్గర లేదో తెలియదు కానీ మొత్తం ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ వస్తూనే ఉంటాయి. ఈ పక్కనే ఉంటుంది అనుకుంటా ఎయిర్పోర్ట్. వరుసగా వస్తూనే ఉంటాయి, సౌండ్స్ వస్తూనే ఉంటాయి. ఎయిర్పోర్ట్స్ ల్యాండింగ్ కానీ టేక్ ఆఫ్ కానీ అన్నీ ఇక్కడే జరుగుతాయి అనమాట. ఇక్కడ మంచిగా మనం కూర్చొని నీట్గా కూర్చోడానికి చైర్ కానీ, అక్కడ మనం ఏమన్నా వీడియో ఎడిటింగ్ ఏమైనా చేసుకోవాలనుకుంటే అక్కడ చేసుకుంటున్నాను నేను. దుబాయ్ వీడియోస్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నాను. మనకి ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే మనం అది క్లోజ్ చేసుకోవచ్చు, కర్టెన్స్. అది బెడ్ విషయానికి వస్తే బెడ్ బాగుంది. సో మనకి ఏసీ కూడా ఎక్కువ పెట్టుకుంటే మనం ఏం చేయాలంటే, ఇంకా ఇక్కడ కిందే ఉంటుంది బెడ్షీట్, అది తీసుకుని వేసుకోవడమే. ఇది వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్లో ఇచ్చిన సిమ్, 5G సిమ్ అనమాట. 10 GB ఫ్రీగా ఇస్తారు. మనం సిమ్ కోసం అయితే చూస్తాం కదా, మన సిమ్లు మ్యాక్సిమం కొన్ని పనిచేస్తాయి. ఎయిర్టెల్ అయితే పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన వెంటనే మనకి పాస్పోర్ట్తో పాటు ఈ ఫ్లైట్ అది కూడా నేను చెప్పాను కదా, ఇక్కడికి వచ్చాక సిమ్ అయితే మనకి పాస్పోర్ట్తో పాటు ఇచ్చేస్తారు. మన ఎయిర్టెల్ సిమ్ లాంటివి అయితే పనిచేస్తాయి, కాకపోతే మనం ఇంటర్నేషనల్ రోమింగ్స్ అయితే వేసుకోవాలి. సో ఈ సిమ్ మనకి 10 GB అయితే ఫ్రీ ఇస్తారనమాట. ఇది వేసుకుని మనం ఇంకా వాడుకోవచ్చు, కాకపోతే 1 డే అయిపోద్ది ఇదంతా. సో ఇదిగోండి మనకి వచ్చిన వెంటనే ఇస్తారని చెప్పాను కదా పాస్పోర్ట్. లోపల అదే సిమ్ కార్డు లోపల అయితే ఇదంతా మాన్యువల్ ఏదో ఉంటుంది. అండ్ దీంతోపాటు సిమ్ వేసుకోవడానికి ఇది కూడా ఇస్తారు. సో ఇదిగోండి సిమ్ కార్డు, ఇదే సిమ్ కార్డ్. రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెన్సివ్ ఇక్కడ. అది మన నెక్స్ట్ ఇంకోటి చెప్తూ మర్చిపోయాను. ఇదిగోండి ఇక్కడ మనకి ఏమన్నా పెట్టుకోవడానికి థింగ్స్. మనం కాల్ చేస్తే ఇక్కడ 0 కాల్ చేస్తే మనకి కిందకి వెళ్ళిపోద్ది రిసెప్షనిస్ట్ దగ్గరికి. రూమ్లో వాటర్ కావాలన్నా ఏమైనా ఇబ్బంది ఉన్నా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు. అది నేనున్న రూమ్ టూరు.
సో మాకైతే ఈ రూమ్ మాకు బాగా నచ్చింది. చెప్పడం మర్చిపోయాను, డేటా వేయించుకోవాలనుకుంటే మనం రీఛార్జ్ ఎక్కువ వద్దని చెప్పాను కదా, మనకి ఫ్రీ వైఫై యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట హోటల్లో. హోటల్ బయటకు వెళ్తే మళ్ళీ మనం ఆ సిమ్లో రీఛార్జ్ అయితే వేసుకోవాలి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే హోటల్లో తింటలేదని చెప్పాం కదా, బయట రెస్టారెంట్లో అయితే ఫుడ్ తెచ్చుకున్నాము. ఫస్ట్ డే ఫుడ్ అయితే నాకు నచ్చలేదు. నెక్స్ట్ తర్వాత హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాము, అక్కడ బాగుంది. నా బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఈ రోజు వెజ్లో ఏదైనా ట్రై చేద్దామని సర్వనా భవన్కి అయితే వచ్చాం. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడ నుండి మంచిగా ఆర్డర్ చేసుకుని రూమ్ లోకి అయితే మేము పార్సల్ తీసుకొచ్చేసాము. రెస్టారెంట్ లోకి వెళ్ళి మెన్యూ కార్డ్ అంతా చూసిన తర్వాత నాకు కొద్దిగా ఒకటి డిఫరెంట్ గా అయితే అనిపించింది, పాలక్ కిచిడి విత్ గీ అని చెప్పి. అదైతే ఆర్డర్ చేసి ఇంకా రూమ్ లోకి అయితే తీసుకొచ్చేసాము. ఇదిగోండి, ఇది మిక్స్డ్ వెజ్ పికిల్ అంట, ఇదొకటి అండ్ ఒక పెద్ద అప్పడం, దీంతో పాటు పాలక్ కిచిడి ఇచ్చారు. ఈ పాలక్ కిచిడి మొత్తం రైస్ అంతా గీయే ఉంది. అసలు దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి, ఎందుకంటే ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే నేను ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు. ఇది మొత్తం గ్రీన్ కలర్లో ఉంది, మొత్తం పైనంతా గీ వేసేసి స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఒక స్పూన్ తీసుకుని ఇంకా టేస్ట్ చేద్దామని టేస్ట్ చేసా, మంచి గీ ఫ్లేవర్ తగులుతూ క్వాలిటీ అవి బాగుంది. ఇది ఒకటి 18 dirhams తీసుకున్నారు, అంటే మన ఇండియన్ రూపీస్లో 400 చేంజ్ అనమాట. కొద్దిగా ప్రైస్ ఎక్కువే, బట్ టేస్ట్ అండ్ క్వాలిటీ బాగుంది. దుబాయ్లో మా హోమ్ టూర్ అంటే నిజంగా మా ఇల్లు అనుకున్నారు కదా, నేను ట్రిప్కి అయితే వచ్చాను ఒక 10 days దుబాయ్ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. సో ఎలాగో వచ్చాం కదా, మా రూమ్ కూడా చూపిద్దామని చూపించాను. దుబాయ్ వచ్చాక నేను ఇప్పటి వరకు చాలా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. లైక్ దుబాయ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఏరియా జేబీఆర్ అండ్ జేబీఆర్ బీచ్ ఎలా ఉంటుందో, అండ్ ఫస్ట్ డే అయితే నేను దుబాయ్లో గోల్డ్ మార్కెట్ ఎలా ఉంటుందో ఒక వీడియో చేసి పెట్టాను. మ్యాక్సిమం అన్ని ఒక ఆర్డర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా కూడా పైకి వెళ్ళి టాప్ స్కై వ్యూ ఎలా ఉంటుంది అండ్ ఆ వ్యూ నుండి సిటీ మొత్తం అసలు ఎలా కనిపిస్తుందో ఒక ఫుల్ వీడియో కూడా చేసి ఛానల్లో పెట్టాను. అది కూడా నాకు తెలిసి 3rd వీడియోనో 4th వీడియో అనుకుంటా, అది రీసెంట్గానే వచ్చింది బుర్జ్ ఖలీఫా వీడియో. అండ్ దీంతో పాటు దుబాయ్లోనే బ్లూ వాటర్ ఐలాండ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది, నైట్ అయితే చాలా బాగుంటుంది, అది కూడా ఒక వీడియో చేసి పెట్టాను. అండ్ నెక్స్ట్ రీసెంట్గా నేనైతే దుబాయ్ మాల్లో ఐఫోన్ రేట్స్ అవి ఎలాగ ఉన్నాయి అండ్ మాల్ ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్తే చూడవలసిన అట్రాక్షన్స్ ఏమి ఉన్నాయి. అండ్ నైట్ మెయిన్లీ ఫౌంటైన్ షో ఒకటి చాలా బాగుంటుంది, అది రీసెంట్ వీడియో, చూడకపోతే చూసేయండి ఖచ్చితంగాని, మన ఛానల్లో ఉంది అది. సో అది గైస్ మా హోటల్ రూమ్ టూర్. సో రేపటి నుంచి ఉంటుంది అసలైన వీడియోస్ అంటే. సో మీరు నాకు తెలిసి నేను 8 to 10 మధ్యలో అయితే పెడతాను వీడియో. ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఉంచుకోండి, ఎందుకంటే రేపు నుంచి ఫుల్ దుబాయ్ టూర్ వీడియోస్ అయితే వస్తాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. సో మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్, వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.